హలో గైస్, ఈ రోజు మనం అయితే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 1 ఇంకా 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో కికరు కాఫ్కా దగ్గరికి వచ్చి, అంకుల్ నీ దగ్గర నుంచి కైజు స్మెల్ వస్తుంది అని అంటుంది. అది విని ఇచికావా, మేము కైజు డిస్పోజల్లో వర్క్ చేస్తాం, అందుకే మా దగ్గర నుంచి స్మెల్ వస్తుంది అని ఇచికావా అంటాడు. ఇది విని కికోరు, కైజు డిస్పోజల్ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అని అంటుంది. అంతలోనే కాఫ్కా వ్యాన్ దగ్గరికి వెళ్ళి వ్యాన్ ని 2 చేతులతో ఎత్తి అక్కడ పెడతాడు. ఇది చూసి కికోరు, నీ దగ్గర కూడా ప్రైవేట్ సూట్ ఉందా అని అంటుంది. ఎగ్జామిన్ నంబర్ 2032. కాఫ్కా హిబినో, నా పేరు గుర్తు పెట్టుకో పాప అని కాఫ్కా అంటాడు. అంతలోనే కికోరు డ్రైవర్ కార్ ని తెచ్చి 55 నంబర్లో పెడతాడు. కికోరు కాఫ్కాతో, ఈ ఎగ్జామ్ నేను బోర్ అనుకున్నాను, కానీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను కాఫ్కా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కికోరుతో పాటు 2 బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. తర్వాత ఇచికావా కాఫ్కా దగ్గరకు వచ్చి, నీ పవర్ ని ఎందుకు యూజ్ చేసావు అని అంటాడు. ఇది విని కాఫ్కా, తన మొత్తం బాడీని చూడలేదు కదా, నేను ఓన్లీ హ్యాండ్స్ నే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను అని అంటాడు. తర్వాత వీళ్ళ దగ్గర గార్డ్స్ వచ్చి, ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, ఏమైంది అని అంటారు. ఇచికావా గార్డ్స్ తో ఏం అవ్వలేదు అని అంటాడు. తర్వాత ఇచికావా కాఫ్కాతో, మళ్ళీ ఆ పవర్ ని యూజ్ చేయకు సెంపాయ్ అని అంటాడు. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాల్సిందే, ఇంకా నేను గివ్ అప్ చేయలేను అని ఇచికావా ఇంకా కాఫ్కా లోపలికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం ఫిట్నెస్ టెస్ట్ ని చూస్తాం. కాఫ్కా ఏజ్ 30 అవడంతో కాఫ్కా చాలా వీక్ అయిపోయి ఉంటాడు. కాఫ్కా మైండ్ లో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను బిలో యావరేజ్, కానీ ఇప్పుడు ఇంకా వీక్ అయిపోయాను అని అనుకుంటాడు. కాఫ్కా అన్ని ఎక్సర్సైజ్ లో లాస్ట్ అయి వస్తూ ఉంటాడు. ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఫిట్నెస్ టెస్ట్ లో కాఫ్కా 225 పార్టిసిపెంట్స్ లో 219 నంబర్ వస్తుంది. నెక్స్ట్ కికోరు కాఫ్కా దగ్గర ఒక పేపర్ విసురుతుంది. పేపర్ లో కికోరుకి నంబర్ 5 ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇది చూసి కికోరు కాఫ్కాతో, అంకుల్ అప్పుడే ఓడిపోయావా అని ఎక్కిరిస్తుంది. కాఫ్కా ఇది విని, నేను చెప్పిందంతా మర్చిపో అని ఏడుస్తాడు. ఇంకా ఇది విని కికోరు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇచికావా కాఫ్కా దగ్గరకు వచ్చి, సెంపై నువ్వు పవర్ యూజ్ చేయలేదు కదా అని అంటాడు. ఇది విని కాఫ్కా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి వచ్చారు, నేను పవర్ యూజ్ చేస్తే ఇది ఫెయిర్ గేమ్ ఉండదు అని అంటాడు. అయినా మళ్ళీ కాఫ్కా ఏడుస్తూ, నేను పవర్ యూజ్ చేయాల్సింది, నేను ఓడిపోయాను, ఇప్పుడు నా పవర్ మొత్తం పోయింది అని ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో వైస్ కెప్టెన్ మీనా దగ్గరకు వచ్చి పార్టిసిపెంట్ ప్రొఫైల్ ఇస్తారు. వైస్ కెప్టెన్ మీనాతో, ఈసారి మంచి పార్టిసిపెంట్ వచ్చారు కెప్టెన్ అని అంటాడు. మీనా దాంట్లో కాఫ్కా ప్రొఫైల్ కూడా చూస్తుంది. మీనా ఫార్మ్స్ ని పక్కన పెట్టి, అందరి గురించి డీటెయిల్స్ చెప్పు అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇచికావా కాఫ్కాతో, అతని పేరు ఇజ్మో హరుయిచ్, టోక్యో న్యూట్రలైజేషన్ యూనివర్సిటీలో తన క్లాస్ టాపర్, ఈ ఇయర్ పార్టిసిపెంట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్. ఇంకా మనం ఇజ్మో ర్యాంక్ ని చూస్తాం. ఫిట్నెస్ ర్యాంక్ లో ఇజ్మో నంబర్ 2 వచ్చి ఉంటారు. తర్వాత ఫురోహాషి ఇహార్, హచియోజి న్యూట్రలైజేషన్ కాలేజ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టూడెంట్. ఇంకా ఇహారు ఫిట్నెస్ ర్యాంక్ నంబర్ 3. ఇంకా ఫిట్నెస్ ర్యాంక్ నంబర్ 1 కాగురాగి ఆర్, సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో ఎలెక్ట్ స్పాట్ ని రిజెక్ట్ చేసి డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. ఇచికావా కాఫ్కాతో, కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరి అటెన్షన్ ఒకరి దగ్గర వెళ్తుంది. తనే కికోర్, ఏజ్ 16 లోనే కాలిఫోర్నియా న్యూట్రలైజేషన్ లో గ్రాడ్యుయేట్ అయింది. కికోరు ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరిలో చాలా యంగ్, అందుకే తన్ని అందరూ గ్రేటెస్ట్ టాలెంట్ అని పిలుస్తారు. ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ కికోరు దగ్గర ఎంత స్ట్రెంత్ ఉందో చూద్దామని ఎక్సైట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో కికోరు కాఫ్కా దగ్గరకు వచ్చి, నీకు ఎప్పుడైనా తెలిసిందా నేను ఎంత ఆసమో కాఫ్కా హిబినో అని అంటుంది. ఇది విని కాఫ్కా కికోరుని పట్టుకుని, నువ్వు ఎంత అమేజింగ్ అని నాకు తెలియదు అని అంటాడు. కికోరుని కాఫ్కా ముట్టుకున్నందుకు కికోరి బాడీ గార్డ్స్ మనోడిని చిత్తుగా బాతుకుతారు. తర్వాత కికోరు కాఫ్కా దగ్గరకు వచ్చి, ఈ రోజు నువ్వు సెకండ్ టైం ఓడిపోవడం కాఫ్కా హిబినో, ఇంకా ఎన్నిసార్లు ఓడిపోతావో చూద్దాం అని అంటుంది. ఇంకా కాఫ్కాని చూస్తూ కికోరు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విని కాఫ్కా, నేను కూడా చూపిస్తాను నా దగ్గర ఎంత పవర్ ఉందో అని అంటాడు. తర్వాత కికోరు వెళ్ళిపోయిన తర్వాత కాఫ్కా, ఈరోజు నిజంగానే నేను పాస్ అవ్వగలను అని అనుకుంటాడు. అప్పుడే ఇచికావా కాఫ్కా దగ్గరకు వచ్చి, సెంపాయ్ లాస్ట్ 2 years నుంచి సెకండ్ పార్ట్ టెస్ట్ లో కైజు డిస్పోజల్, వాళ్ళు కైజు నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు, ఇంకా గ్రూప్ లో వర్క్ చేసే ఎబిలిటీ కూడా చూస్తారు, అందుకే సెంపై నేను డిస్పోజల్ పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యింది. ఇంకా కాఫ్కా కూడా సెకండ్ టెస్ట్ లో కైజు డిస్పోజల్ కదా అని హ్యాపీ అవుతాడు. ఇంకా ఇద్దరు కలిసి సెకండ్ టెస్ట్ ఎగ్జామ్ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ డిఫెన్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఏరియా 2 గేట్ నంబర్ 2 దగ్గరికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో, నా పేరు హోషినా షోషిరో, 3rd డివిజన్ వైస్ కెప్టెన్, ఇంకా ఈ ఇయర్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కమిటీ హెడ్, మీ సెకండ్ టెస్ట్ ఈ ఏరియాలో జరుగుతుంది. ఇంకా హోషినా కోడ్ ఎంటర్ చేసి గేట్ ని ఓపెన్ చేస్తారు. హోషినా పార్టిసిపెంట్స్ తో, మీ టాస్క్ ఈ ఏరియాలో కైజును వెతికి, ఇంకా కాఫ్కా ఏరియాలో కైజు బాడీని వెతికి డిస్పోజల్ చేయాలి కదా అని అనుకుంటాడు. అప్పుడే హోషినో, ఈ ఏరియాలో మీరు కైజును వెతికి తన్ని చంపాలి అని అనౌన్స్ చేస్తాడు. ఇది విని ఇచికావా ఇంకా కాఫ్కా షాక్ అవుతారు. ఇంకా గేట్ లోపల కైజూస్ ఉంటాయి. ఒక కైజు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది, కానీ కైజుని గేట్స్ ఆపేస్తాయి. ఇది చూసి కాఫ్కా చాలా భయపడతాడు. ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ కైజుని చూసి
ఎక్సైట్ అవుతారు. ఇంకా కికోరు కాఫ్కా భయపడడం చూసి నవ్వుతుంది. కాఫ్కా ఇచికావా మీద అరుస్తూ సెకండ్ టెస్ట్ లో కైజు డిస్పోజల్ అన్నావు కదా, ఇది విని ఇచికావా లాస్ట్ 2 years నుంచి కైజు డిస్పోజల్ సెకండ్ టెస్ట్ లో పెడుతున్నారు, కానీ ఈ ఇయర్ చేంజ్ చేసినట్టున్నారు సెంపాయ్ అని అంటాడు. ఇంకా హోషినా పార్టిసిపెంట్స్ తో భయపడకండి, మిమ్మల్ని మేము వెపన్స్ లేకుండా పంపించాం అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో పార్టిసిపెంట్స్ అందరికి ఇజ్మో టెక్ గేర్ ఇస్తారు. ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ కైజు సూట్ వేసుకుంటారు. తర్వాత హోషినా, ఇది డిఫెన్స్ ఫోర్స్ కైజు కాంబాక్ట్ సూట్, దీన్ని కైజు ఆర్గానిక్ మెటీరియల్ నుంచి తయారు చేశారు. ఈ సూట్ వేసుకుంటే మీ కాంబాక్ట్ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అని హోషినా అనౌన్స్ చేస్తాడు. కైజుతో ఫైట్ చేయాలంటే దీనికన్నా బెస్ట్ వెపన్ ఏది లేదు అని అంటాడు. ఇంకా థర్డ్ డివిజన్ ఆపరేటర్స్ పార్టిసిపెంట్స్ అందరూ ఎంత కాంబాక్ట్ పవర్ అన్లీష్ చేశారో మెజర్ చేస్తారు. ఇచికావా రెనో కాంబాక్ట్ పవర్ 8%, హరోయిచి ఇజుమో 18%, కగురాగి ఆఓ 15%, పురుహాషి ఇహార్ 14%. ఇంకా హోషినా, మీరు సూట్ నుంచి ఎంత పవర్ ని డ్రాన్ చేశారో కాంబాక్ట్ పవర్ అన్ని పాయింట్స్ ని చూపిస్తుంది అని అంటాడు. మీరు ఎంత ట్రైన్ చేసినా 20% వరకే మీ పవర్ ని డ్రాన్ చేయగలడు అని అంటారు. ఇంకా ఈ ఇయర్ పార్టిసిపెంట్స్ అందరూ 10% నుంచి ఎక్కువ పవర్ తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది చూసి హోషినా, ఈ ఇయర్ చాలా మంచి పార్టిసిపెంట్స్ వచ్చారు అని అంటాడు. ఇంకా ఆపరేటర్స్ అప్లికెంట్స్ కికోరుని చూసి షాక్ అవుతారు. కికోరు కాంబాక్ట్ పవర్ 46% వచ్చి ఉంటుంది. ఇది చూసి హోషినా, తను ఇప్పుడే ప్లాటూన్ లీడర్ లెవెల్లో ఉంది అని అంటాడు. ఇంకా ఆపరేటర్స్, ఇది ఒక రికార్డ్ అని అంటారు. ఇంకా ఇచికావా, నాది 8% కదా అని డల్ అవుతాడు. ఇది చూసి హోషినా, నువ్వు ఫస్ట్ టైం లోనే 8% పవర్ ని డ్రాన్ చేసావు, ఇది బ్యాడ్ ఏం కాదు అని అంటాడు. కానీ ఇప్పుడు నువ్వు 0% కాదు కదా, నువ్వు పాస్ అయిపోతావు అని అంటాడు. ఇంకా నేను ఎప్పుడు 0% తెచ్చుకున్న పార్టిసిపెంట్స్ ని చూడలేదు అని అంటాడు. ఇంకా ఆపరేటర్స్ కాఫ్కా హిబినోని చూపిస్తారు. కాఫ్కా హిబినో కాంబాక్ట్ పవర్ 0% వచ్చి ఉంటుంది. ఇది చూసి హోషినా, నేను ఫస్ట్ టైం 0% కాంబాక్ట్ పవర్ చూసింది అని నవ్వుతూ ఉంటాడు. ఆ ముస్లానా ఎలాగైనా ఓడిపోతాడు అని హోషినా నవ్వుతూ ఉంటాడు. ఇంకా కాఫ్కా ఎంత ట్రై చేసినా తన కాంబాక్ట్ పవర్ 0% ఉంటుంది. ఇది చూసి కికోరు మైండ్ లో, నేను చూస్తున్న కోపం వస్తుంది కాఫ్కా హిబినో, ఈ రోజు పార్కింగ్ లాట్ లో యూజ్ చేసిన పవర్ ని చూపించు, ఎగ్జామ్ తొందరగా అయిపోతుంది అని అంటుంది. ఇంకా హోషినా వీళ్ళ దగ్గరికి వచ్చి, అందరు సూట్స్ వేసుకున్నారు కదా, ఎగ్జామ్ ని స్టార్ట్ చేద్దాం అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ఫైనల్ టెస్ట్ ఎగ్జామ్ ఏరియాని చూస్తాం. ఇంకా హోషినా టెస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఏరియాలో మీ టార్గెట్స్ 36 యూజు ఇంకా ఒక హోంజు. లాస్ట్ ఇయర్ మేము వీళ్ళని చంపకుండా పట్టుకున్నాం. ఇంకా మీరు యాంటీ కైజు వెపన్స్ తో వీళ్ళతో ఫైట్ చేయాలి. ఇంకా మీ యాక్షన్స్ డ్రోన్ నుంచి ట్రాక్ చేస్తాం. ఇంకా మీ లైఫ్ డేంజర్ లో కనిపిస్తే మీ సూట్స్ లో ఉన్న షీల్డ్ ని యాక్టివేట్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి షీల్డ్ యాక్టివేట్ అయితే మీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినట్టే. నిజం చెప్పాలంటే ఈ నెక్స్ట్ పార్ట్ లో మీరు సర్వైవ్ అవుతారో లేదో గ్యారెంటీ ఇవ్వలేను. దీనికి మీరు రెడీ అయ్యి ఉంటే వెళ్ళండి అని అంటారు. ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ ఏరియాలో వెళ్తారు. కానీ అందరికైనా ఫాస్ట్ కికరు వెళ్తుంటది. కికరు తన ముందు వచ్చిన యోజో అందరినీ చంపుతూ ముందుకు వెళ్తుంటది. ఇది చూసి అందరు షాక్ అవుతారు. ఇది చూసి కాఫ్కా, ఇచికావా లేట్ అవ్వకూడదు వెళ్దాం అని అంటాడు. ఇది విని ఇచికావా, నా తప్పు కాదు, నీ తప్పే సెంపాయ్, నీ కాంబాక్ట్ పవర్ సూట్ 0% ఉండడం వల్ల నువ్వు స్లోగా వస్తున్నావు అని అంటాడు. కాఫ్కా కాంబాక్ట్ పవర్ 0% ఉండడం వల్ల ఎక్విప్మెంట్ కూడా కాఫ్కాకి చాలా హెవీగా కనిపిస్తుంది. అందుకే కాఫ్కా చాలా స్లోగా వస్తుంటాడు. ఇంకా ఇది విని ఇచికావా, సెంపై ఇక్కడ మనం ఏం చేద్దాం అని అంటాడు. మన దగ్గర అంత ఆఫెన్సివ్ పవర్ కూడా లేదు అని అంటాడు. ఇంకా హోషినా అనౌన్స్మెంట్ లో, చెప్పడం మర్చిపోయాను, నాతో పాటు మీనా ఆశ్ర కూడా ఈ టెస్ట్ ని చూస్తుంది, తనకి మీ బెస్ట్ ని చూపించండి అని అంటాడు. ఇది విని కాఫ్కా మోటివేట్ అవుతాడు. ఇది నా లాస్ట్ ఛాన్స్, 0% అయితే ఎలాగైనా పాస్ అవ్వాల్సింది అని అంటాడు. ఇంకా కాఫ్కా ఇచికావాతో, ఎగ్జామినింగ్ ఆఫీసర్స్ మనల్ని డ్రోన్ నుంచి ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసా అని అడుగుతాడు. ఇది విని ఇచికావా, నిజమే సెంపాయ్, మనం ఎన్ని కైజుని చంపడం అని వాళ్ళ టార్గెట్ అయి ఉంటే వాళ్ళు సెన్సార్ నుంచి అయినా ట్రాక్ చేసేవాళ్ళు. ఇది విని కాఫ్కా, అవును, ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా అడాప్ట్ చేస్తామో అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటాడు. ఇది విని ఇచికావా, మన దగ్గర అంత ఆఫెన్సివ్ పవర్ లేకపోతే మనం అటాకర్స్ ని వెళ్ళి సపోర్ట్ చేద్దాం అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు అటాకర్స్ ని సపోర్ట్ చేయడానికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ కాఫ్కా ఇంకా ఇచికావా అటాకర్స్ దగ్గరికి వెళ్తారు. కాఫ్కా ఒక కైజుని చూస్తాడు. ఆ కైజు సేమ్ తను డిస్పోజర్ లో వర్క్ చేసిన కైజు లాగే ఉంటది. ఇది చూసి కాఫ్కా, ఈ కైజు అలానే ఉంది అని యోజు మీద స్టన్ గ్రెనేడ్ విసురుతాడు. కాఫ్కాకి ఈ యోజు వీక్నెస్ తెలుస్తూ ఉంటది. కాఫ్కా అటాకర్స్ తో, ఈ కైజు ఐసైట్ చాలా వీక్ కానీ హియరింగ్ చాలా మంచిది, ఒకసారి వాళ్ళ ఐసైట్ ని వీక్ చేస్తే వాళ్ళని చంపడం చాలా ఈజీ అని అటాకర్స్ తో స్టమక్ మీద అటాక్ చేయండి, అది వాళ్ళ వీక్ స్పాట్ అని అంటాడు. ఇంకా అటాకర్స్ యోజు స్టమక్ మీద అటాక్ చేస్తారు. స్టమక్ మీద అటాక్ చేయడంతో యోజు అక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఇంకా కాఫ్కా ఇచికావా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది చూసి హోషినా కూడా కొంచెం ఇంప్రెస్ అవుతాడు. ఇంకా ఇచికావా కాఫ్కాతో, సెంపై మనం సాధించాం అని అంటాడు. ఇది విని కాఫ్కా, నేను చాలా కైజు బాడీ డిస్పోజల్ లో వర్క్ చేశాను, వాళ్ళ గురించి నాకు మొత్తం తెలుసు, ఇది నేను ఎలాగైనా చేయగలను, ఇప్పుడు నా కైజు పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగైనా పాస్ అవ్వాలి అని అంటాడు. ఇచికావా, సెంపై నెక్స్ట్ కైజు దగ్గరికి వెళ్దాం అని అంటాడు. కానీ సడన్ గా అప్పుడే కాఫ్కా మీద సైడ్ నుంచి ఒక యోజు అటాక్ చేస్తుంది. ఒక్క అటాక్ తో కాఫ్కాకి చాలా ఇంజరీస్ అవుతాయి. హోషినా ఆపరేటర్స్ తో, షీల్డ్ యాక్టివేట్ చేయడానికి రెడీ అవ్వండి అని అంటాడు.
ఇంకా కాఫ్కా దగ్గరికి యోజు స్లోగా వస్తుంటది. కాఫ్కా వాళ్ళ షీల్డ్ యాక్టివేట్ చేస్తారు. ఎలాగనే నించాలు తను చూస్తుంది. నా బరువు తన ముందు ఇంకా పోకూడదు అని అంటూ ఉంటాడు. ఇంకా యోజు కాఫ్కాని తినడానికి వస్తూ ఉంటది. ఇది చూసి హోషినా నాకు తెలుసు తను ఫస్ట్ ఫెయిల్ అవుతాడు అని, చాలా ఫన్నీగా, కానీ ఏం చేస్తాం ఫెయిల్ అయిపోతాడు అని అంటారు. ఇంకా యోజు కాఫ్కాని తినడానికి వస్తున్నప్పుడే యోజుని పైనుంచి యాంటీ వెపన్స్ తో చంపేస్తారు. అది చంపింది కికోరు కాఫ్కా దగ్గరకు వచ్చి, కాఫ్కా ఈబిన్ ఇది థర్డ్ టైం, నేను ఒక్కసారి బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇది చూసి కాఫ్కా, కికోరు నువ్వు నన్ను కాపాడేవా అని అంటాడు. ఇది విని కికోరు, నేను వాళ్ళందరినీ చంపేస్తాను, నువ్వు లూజర్ లాగా గ్రౌండ్ మీద పడి ఉండు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కికోరు మధ్యలో ఉన్న యూజన్ చంపుతూ మెయిన్ టార్గెట్ హోంజు దగ్గరికి వెళ్తుంటారు. కికోరుని చూసి మిగతా పార్టిసిపెంట్స్ అందరు కూడా కికోరు వెనకాల వెళ్తారు. అవి కికోరుని చూసి కాంబాట్ పవర్ డిఫరెన్స్ ఇంత ఉంటుందా అని అనుకుంటాడు. కికోరు కాంబాట్ పవర్ 46% ఉండడంతో తను చాలా హైట్ గా జంప్ చేస్తుంటది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంటది. హోషినా మైక్ లో 2032 వింటున్నావా, నీ బాడీలో చాలా ఫ్రాక్చర్స్ అయ్యి ఇంకా ఆర్గన్ డ్యామేజ్ కూడా అయ్యింది, నాకు తెలిసి నువ్వు ఎగ్జామ్ నుంచి డ్రాప్ అవడమే బెస్ట్ అని అంటాడు. ఇది విని కాఫ్కా మైండ్ లో అప్పుడే గివ్ అప్ చేయాలా, లేదు నా దగ్గర ఇంకా ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తాడు. ఇంకా కాఫ్కాకి కాంబాట్ పవర్ 0% గుర్తు వస్తుంది. ఇంకా తన పక్కన నేను నించుని ఎప్పుడు ఫైట్ చేయలేను, ఎప్పుడు ఎగ్జామ్స్ లో టాలెంట్ ఉన్న వాళ్ళే పాస్ అయ్యేది. ఇంకా కాఫ్కా గివ్ అప్ చేయాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. నాకు తెలుసు నేను ఈడియట్ లాగా కనిపిస్తున్నాను, నా డ్రీమ్స్ కి నేను చాలా ఓల్డ్, కానీ నా లైఫ్ మొత్తం ఈ పాయింట్ కి రావడానికి బెట్ చేశాను. ఇంకా కాఫ్కా ఎలాగైనా నించొని, కానీ ఈసారి అయితే నేను గివ్ అప్ చేయను, నా డ్రీమ్స్ ని నేను మళ్ళీ చేస్తాను అని అంటాడు. అప్పుడే కాఫ్కా కాంబాట్ పవర్ 0.1% కి ఇంక్రీజ్ అవుతుంది. ఈసారి అయితే నేను ఖచ్చితంగా గివ్ అప్ చేయను అని అంటారు. ఇంకా మీనా కాఫ్కా కళ్ళలో కాన్ఫిడెన్స్ ని చూస్తుంది. ఇంకా ఇంతటితోనే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఇంకా ఎపిసోడ్ 4 ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. యానిమే చూసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీ ఫేవరెట్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.